హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. సినిమాలు అనేవి ఆనందం కోసమే కాదు, ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉండాలనుకునే దర్శకుల్లో శంకర్ గారు ముందుంటారు. సమాజాన్ని మేల్కొల్పే చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. భారతీయుడు 2లో మరోసారి తనదైన మార్క్ సందేశాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మూవీ విడుదల కానున్న సందర్భంగా అసలు భారతీయుడు కథ ఎలా మొదలైంది, ముందుగా ఏ హీరోలను తీసుకోవాలనుకున్నారు, ఆ మూవీ సృష్టించిన రికార్డులేంటి వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. తొలి సినిమా జెంటిల్మెన్తోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు శంకర్ గారు. ఈ డైరెక్టర్ ప్రతిభను గుర్తించిన రజనీకాంత్ గారు ఆయనతో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపారట. ఓవైపు ప్రేమికుడు సినిమాని తెరకెక్కిస్తూనే రజనీకాంత్ గారి కోసం పెరియ మనుషన్ అనే స్క్రిప్ట్కు రెడీ చేశారు శంకర్ గారు. కానీ ఆ సమయంలో రజనీకాంత్ గారు వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండటంతో శంకర్ గారి సినిమా పట్టాలెక్కించలేకపోయారు. ఆ కథలో కొన్ని మార్పులు చేసి ఇండియన్ అంటే భారతీయుడిగా మార్చారనేది సమాచారం. సేనాపతిగా ముందుగా రాజశేఖర్ గారిని అనుకున్నారట. ఆయన కుమారుడి పాత్రలో వెంకటేష్ లేదా నాగార్జున గారిని తీసుకోవాలనుకున్నారట. ఆ కాంబో వర్కౌట్ కాలేదు. తర్వాత తమిళ నటులు కార్తిక్, సత్యరాజులను ఎంపిక చేద్దాం అనుకున్నారట. అది సాధ్యపడలేదు. చివరకు కమల్ హాసన్ గారిని సంప్రదించగా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఆయనే డబుల్ రోల్ చేసేందుకు ఆసక్తి చూపారట. ముందుగా ఓ హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ను ఎంపిక చేయాలని భావించిన యాడ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ అప్పటికి పూర్తి కాకపోవడంతో ఆమె నటించలేకపోయారు. దీంతో బొంబాయి మూవీలోని మనీషా కొయిరాలా నటనకు మెచ్చిన శంకర్ గారు ఆమెను తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. బాలీవుడ్ మూవీ రంగీలాతో ఉర్రూతలూగించిన ఊర్మిళను రెండో హీరోయిన్గా నిర్మాత ఏఎం రత్నం గారు ఎంపిక చేశారు. సేనాపతి భార్య పాత్ర కోసం ముందుగా రాధికను అనుకున్నారట. కానీ చివరకు సుకన్య గారు నటించారు. సేనాపతి హావభావాలు ప్రేక్షకుల హృదయాల్లో ఎలా నిలిచిపోయాయో ఆ పాత్ర ఆహార్యం అలానే నిలిచిపోయింది. అప్పటికి దాదాపు 40 ఏళ్ల వయసున్న కమల్ గారు ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయడం మేరకు 70 ఏళ్ల వృద్ధుడిగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డారు. ప్రోస్థెటిక్ మేకప్ వేసేందుకు కొన్ని గంటలు, దాన్ని తీసేందుకు ఇంకొన్ని గంటలు సమయం పట్టేదట. కమల్ని సేనాపతిగా చూపించిందెవరో కాదు, ఆస్కార్ విజేత హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైకేల్ వెస్ట్మోర్క్. ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటైన మర్మకళ గురించి ప్రజలు చర్చించుకునేలా చేసిన సినిమాల్లో ఇదొకటి. మాస్టర్ ఆసాన్ రాజేంద్రన్ వద్ద మర్మకళలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో శంకర్ గారు ఎప్పుడూ ముందుంటారు. అప్పట్లో ఉన్న సాంకేతికత మేరకు సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఫుటేజ్లోని కొన్ని దృశ్యాలను తీసుకొని వాటిలో కమల్ హాసన్ను చూపించారు. 1996 మే 9న బాక్సాఫీస్ వద్దకు వచ్చిన భారతీయుడు కోలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే ఏడాదిలో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం విభాగంలో ఆస్కార్కు ఎంట్రీ పొందినా నామినేట్ కాలేదు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్లో జాతీయ పురస్కారాలు సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయంలోనూ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఏఆర్ రెహమాన్ గారు అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా పాటలు విశేషంగా అలరించాయి. పచ్చని చిలుకలు తోడుంటే సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. విడుదలైన కొన్ని రోజుల్లోనే 25 లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోయాయంటే భారతీయుడు మ్యూజిక్ ఏ రేంజ్లో మ్యాజిక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.